నమస్తే అండి. నా పేరు లోకేశ్వరి. నేను ఆద్విక రెడ్డి మదర్‌ని అండి. ఇది ఇన్సిడెంట్ జరిగింది సెకండ్ అండి ఇక్కడ. సో, ఇక్కడ ఎంత నెగ్లిజెన్సీ జరిగిందంటే, ఇద్దరు పిల్లల పేరెంట్స్ లేకుండా అలో చేయకూడదు. అలో చేసినాక కూడా ఒక్క పాప పేరు రాశారు. మా పాప పేరు రాయలేదు. అక్కడ సెక్యూరిటీ ఉండుంటే ఇలాంటి ఘోర జరిగేదే కాదు. మా పాప ఫ్లోట్ అయ్యే వరకు ఎవరు చూడలేదంటే, ఎలాంటి సెక్యూరిటీ బయట ఎక్కడైనా లేకలు కూడా ఎవరైనా ఫిషర్‌మ్యాన్ కాపాడిస్తారు. మా పిల్లల ముందు పోగొట్టుకున్నామండి ఇక్కడ. మేమొచ్చి ఇంత లక్షల్లో ఇల్లు తీసుకొని ఇక్కడ ఏ సెక్యూరిటీ లేదు ఇక్కడ. ఎంత నెగ్లిజెన్సీతో మా ఇద్దరు పిల్లలు పోగొట్టుకున్నాము. ఇది మనకు ఇంకేం చెప్పలేనండి. నెగ్లిజెన్సీతో జరిగింది అని ఒక్కటే చెప్పగలం అంతే. సెక్యూరిటీ ఉండి పిల్లల్ని వాపస్ పంపించేస్తే ఇది జరిగేది కాదు. పోనీ వాళ్ళు మునిగిపోయినట్టు చూసుంటే పిల్లలు బతికేవారండి. జరిగిందండి. తర్వాత పిల్లలు హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చనిపోయారు. అది స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయి చనిపోయారు. అయితే ఈ స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా ఆడుకోవడానికి వెళ్ళి పిల్లలు పడిపోయి చనిపోయారు. అది కంప్లీట్‌గా ఇక్కడ మేనేజ్మెంట్ యాజమాన్యం వల్ల సేఫ్టీ మెజర్స్ పాటించలేదు. అందువల్లే మా పిల్లలు అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నా కూడా సెక్యూరిటీ గార్డ్ అసలు అతని డ్యూటీస్ అతను సక్రమంగా నిర్వహించలేదు. ఇంతకుముందు ఒక 6 months 5 months బిఫోర్ ఇంతకుముందు మంచిగా సెక్యూరిటీ ఉండేది. ఇద్దరు ఉండేవారు. వాళ్ళంతా చాలా జాగ్రత్తగా అటెండెన్స్ తీసుకొని అంతా మానిటర్ చేసి లోపల తీసుకొని వెళ్ళి పిల్లల్ని గైడ్ చేసి ఏదైనా ఉంటే వాళ్ళు సెక్యూరిటీ చేసుకునేవారు. ఆ తర్వాత వీళ్ళు మరి సెక్యూరిటీని కరెక్ట్గా పెట్టలేదు. ఒక్కరినే పెట్టారు. ఆ ఒక్కరు కూడా సరైన డ్యూటీ చేయలేదు. పిల్లలు అక్కడ ఆడుకుంటూ చిన్న చిల్డ్రన్ పూల్, స్విమ్మింగ్ పూల్, మెయిన్ అడల్ట్ పూల్ రెండు పక్కనే ఉండటం కూడా ఈ డిజైన్ ప్రాబ్లం ఉంది. సో అది వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు మరి అలా కన్స్ట్రక్ట్ చేశారు. అది ఆ చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. రైలింగ్స్ అటు సరిగ్గా లేవు. అక్కడ సేఫ్టీ గార్డ్స్ నెక్స్ట్ అక్కడ సక్రమంగా ఏమైతే సేఫ్టీ గార్డ్స్ వాళ్ళు మాకు ప్రామిస్ చేశారో, మేము ఏ ఉద్దేశంతో అయితే ఈ అర్బన్ రైజ్ ఎలియన్స్ కంపెనీ నుంచి మేము కొన్నామో, మేము ఏ ఉద్దేశంతో అయితే కొన్నామో, ఏ సెక్యూరిటీ అయితే ఉంటుందని మేము భావించి మేము అంతా ఇక్కడ కొన్నామో అది ఇక్కడ లేదు. అది మేము చాలాసార్లు ఇంతకుముందే మాకు కొన్ని కనిపించాయి. అవన్నీ మేము టికెట్స్ ద్వారా, మైగేట్ టికెట్స్ ద్వారా, యాప్ ద్వారా మేము అన్నీ రైజ్ చేసాము. ఆ యాజమాన్యం కూడా వాళ్ళు మెయిల్స్ పెట్టాము, అన్నీ పెట్టాము. కానీ వాళ్ళు సక్రమంగా దాన్ని రిజాల్వ్ ముందు మా అసోసియేషన్ ఫాలో అప్ అయ్యారు. 1 month టికెట్స్ ఉన్నాయి. ఈవెన్ మా పాప తర్వాత కూడా సేఫ్టీ మెజర్ చేయకుండా నిన్నగాక మొన్న చాలా పెద్ద స్నేక్ పిల్లలు ఆడుకునే సమయంలో అది నైట్ పూట వచ్చింది. ఆ పిల్లలు ఆ సేఫ్టీ కూడా రెస్పాన్స్ రాలేదు. చాలా పిల్లలు కమింగ్ డేస్లో అర్బన్ రేజ్ ఉన్న పిల్లలకి చాలా అన్నోన్ పర్సన్స్ అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్న ఒక అబ్బాయి అయితే సైకలాజికల్ డిజార్డర్ వాట్ ఎవర్ ఆయన దిగాడు. ఆ తర్వాత మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా ఇష్యూస్ ఇన్సెక్యూర్లు ఉన్నారు. ఫెన్సింగ్ లేవు. అసలు ఆ స్నేక్ అనేది చిన్నపిల్లల నైట్ పూట సరదాగా ఆడుకునే పిల్లలు ఈవినింగ్ టైంలో వచ్చింది అది. సో ఈ కమింగ్ డేస్లో అర్బన్ రైజ్ ఉన్న ఫ్యామిలీకి సెక్యూరిటీ కావాలి. మా పిల్లలకు కూడా న్యాయం చేయాలి. ఎస్పెషల్ సేఫ్టీ కన్సర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెప్తున్నామని మేము అద్విక మన షణ్ముఖం గారి ఫాదర్, ఐ మీన్ ప్రజ్ఞ వాళ్ళ ఫాదర్. సో నేను ప్రజ్ఞ వాళ్ళ మదర్ని అండి. నా పేరు ప్రతిమ. ఏంటంటే మా పాప జరిగింది కదా, ఇది మెయిన్ సెక్యూరిటీ ఇష్యూ వలన జరిగింది. సెక్యూరిటీ కానీ మాకు కరెక్ట్గా ఉంటే మా పాప ఇద్దరు ఇలా ఉండేవారు కాదు. కానీ మేనేజ్మెంట్ అయితే మేమైతే ఇంకెక్కువ మాట్లాడలేను. నేనైతే అసలు మేనేజ్మెంట్ అయితే తక్షణం యాక్షన్ అన్నది తీసుకోవాలి. ఇదే నా ఫైనల్. ఇంకా మా ఇద్దరు ఫ్యామిలీ జరిగినట్టు మా అర్బన్ రైజ్లో ఏ ఫ్యామిలీకి ఈ జరగకూడదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇదే నేను చెప్తున్నాను. నేను నా పేరు అరుణాభిషేక్ రెడ్డి. మా చెల్లి ఆద్విక రెడ్డి స్విమ్మింగ్ పూల్ వల్ల ఇలా చచ్చిపోయింది. మేము మైహం జోల్స్లో ఉండేవాళ్ళం. మా మమ్మీ డాడీ ఇక్కడ ఇంకా బాగుంటుందని తీసుకొచ్చారు. సేఫ్టీ ఇంకా బాగుంటుందని, కానీ సేఫ్టీ మెజర్స్ ఏం లేవు. సో ఇంకా పార్క్ ఏమీ కట్టలేదు, ఇంకా నెట్స్ ఏం లేవు. 3.5 acres పార్క్ కడతారన్నారు. ఇంకా 1.5 year అయింది, ఇంకా కట్టలేదు. ఇక్కడ ఆడడానికి ప్లేస్ లేదా. కొన్ని రోజుల ముందు స్నేక్స్ వచ్చాయంట, అది ఇంకా పట్టుకోలేదు. Advika is my sister. It is very sad. This happened to her. It was very unexpected. It is very poor infrastructure. There was no maintenance in the pool. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.